పనుకున్నందుకు వాళ్ళు ఇక్కడ గుర్తింపుగా అయితే పరిటాల రవి గారు అయితే కట్టించారండి. కుంభకర్ణ లోపలికి కూడా మనం వెళ్ళొచ్చు అన్నమాట. ఇక్కడ కుంభకర్ణుని నిద్ర లేపుతున్నాను, లేవండి కుంభకర్ణ గారు. సూపర్గా ఉందండి. కుంభకర్ణ కడుపులోకి కుంభకర్ణ మమ్మల్ని కూడా తినేశారు ఈరోజైతే. భస్మం అయిపోయాం మేము, కడుపులోకి వచ్చేసామన్నమాట. ఇప్పుడైతే మనం సుస్వాగతం కుంభకర్ణ ప్రాజెక్ట్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. సో ఇక్కడ ఎంట్రన్స్లో మనకైతే అన్నది కుంభకర్ణ కడుపులోకి అయితే వెళ్ళిపోయారనమాట మా ఆయన అయితే. ఏందబ్బా ఇది ఇల్లు ఉన్నట్టే ఉంది. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్. హాయ్ అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మరి ఈరోజు మనం అయితే మళ్ళీ పెనుగొండకు అయితే సెకండ్ టైం వచ్చేసామన్నమాట. సో సెకండ్ టైం పెనుగొండకు వచ్చినప్పుడు ఈసారి మనం ఏ వీడియోస్ అయితే విజిట్ చేస్తామో చూస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి అయితే కుంభకర్ణ ప్రాజెక్ట్ దగ్గర అయితే ఉన్నామండి. సో ఇది పరిటాల రవి గారు బతుకున్నప్పుడు అయితే ఈ ప్రాజెక్ట్ అయితే మొదలుపెట్టారు, కంప్లీట్ కూడా చేశారనమాట. ఇక్కడ జస్ట్ మనకు 10 రూపీస్ ఎంట్రీ టికెట్లో అయితే కుంభకరుని కడుపులో నుంచి దూరేసి మనం కాలాల దగ్గర వచ్చేయచ్చు అనమాట. అంటే లోపల దూరి కిందకైతే వచ్చేయచ్చు. సో చూద్దాం బొమ్మ అయితే ఎలా ఉందో ఏమి అనేసి, లోపలికి వెళ్ళి చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో స్టార్ట్ చేయకముందు చిన్న రిక్వెస్ట్ అండి, లైక్ ఇవ్వడం మర్చిపోకండి. చాలా మంది మర్చిపోతున్నారండి, లైక్ అయితే ఇచ్చేసేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలో కాదండి, కుంభకర్ణ లోపలికి వెళ్ళిపోదాం రండి. అయితే ఇప్పుడైతే మనం సుస్వాగతం కుంభకర్ణ ప్రాజెక్ట్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. సో ఇక్కడ ఎంట్రన్స్లో మనకైతే అన్న శనగ్గింజలు అయితే అమ్మేస్తున్నారు, బఠానీలు శనగ్గింజలు. ఈ అన్న అయితే ఎంట్రీ టికెట్స్ తీసుకుంటారు. ఏమన్నా సిగ్గుపడద్దండి. మీ శనగ్గింజలు బఠానీలు అయితే 10 రూపాయలకి అయితే అమ్మేస్తున్నారు మీరు. సరే మేము తీసుకుంటాము, మీ దగ్గర అయితే. కుంభకర్ణ ప్రాజెక్ట్ అయితే ఇక్కడ ఎప్పుడు చేస్తున్నారు అనేసి ఇక్కడైతే మనకు డేట్ అయితే మెన్షన్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ మీరు ఎవరెవరు కట్టించారు, దీనికి ఎవరెవరు అర్హులు ఉన్నారు అనేసి పేర్లు అయితే ఇక్కడ ఉన్నాయి మొత్తం మనకు. ఇంకా లోపలికి అయితే వెళ్దాం. అన్న ఇక్కడ 10 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తారు, జస్ట్ గవర్నమెంట్ ఛార్జేనండి. ఇక్కడ మనకు ఎక్కువ ఛార్జ్ కూడా లేదు. స్టార్టింగ్లో మనకు ఐస్లు అయితే ఉన్నాయి, తీసుకొని తినండి. ఇంకా లోపలికి అయితే వెళ్దాము. వెళ్ళి మనం లోపల కుంభకర్ణ గారి స్టోరీ ఏముందో కొద్దిగా తెలుసుకుందాం అన్నమాట. ప్రస్తుతానికి ఇప్పుడైతే మనం కుంభకర్ణ దగ్గరికి అయితే వెళ్తున్నాం. కుంభకర్ణ స్టోరీ అయితే ఉందండి ఇక్కడ. నేను ఊరికైనా కట్టించారేమో ఇక్కడ కుంభకర్ణ గుర్తుగా ఏదన్నా అనేసి నేను అనుకున్నా, కానీ కాదండి. ఇది రౌండ్ ఆఫ్ మనకైతే మొత్తం చూడండి కొండలే ఉన్నాయన్నమాట. మనకు రౌండ్ 3 కొండల్లో కొద్దిగా మనకు ఇక్కడ ఈ సైడ్ నుంచి మాత్రమే మనకు దారి అయితే ఉందంటున్నారు. ఈ దారిలో నుంచి లోపలికి అయితే కుంభకర్ణ అయితే వచ్చి ఇక్కడ దాహం వేస్తుంది అనేసి, ఇది మొత్తం మనకు చెరువు అంట. ఇక్కడ ఇది ఉందంట, ఇది మొత్తం మనకు చెరువు. ఈ చెరువులో వచ్చేసి వాటర్ తాగేసి ఇక్కడ బాగుంది ప్రశాంతంగా అనేసి కుంభకర్ణ అయితే పనుకున్నాడంట. ఆ పనుకున్న దానికి అది గుర్తింపుగా అయితే ఇక్కడ ఈ కుంభకర్ణ అయితే కట్టించారు, అదే నిర్మించారనమాట. కుంభకరుణ్ణి ఇక్కడ నిర్మించడానికి గల కారణము, ఇక్కడ ఈ చెరువులో నీళ్లు తాగుతానే కుంభకర్ణ ఎక్కడ చేయి పెట్టినా ఏదన్నా తినాలంటే అది మామూలుగా భస్మం అయిపోతుంది, తెలిసిందే కదా అందరికీ. అలా ఇక్కడ వాటర్ తాగితే చెరువు మొత్తం ఖాళీ అయిపోయింది అనేసి పరిటాల రవి గారు బతుకుండంగా ఈ పార్క్ని అయితే కట్టించారు. అంటే ఆయన విగ్రహాన్ని, ఆయన స్టాచ్యూని అయితే నిద్రపోయినట్టు, ఆయన దాహం వేసి వాటర్ తాగి ఇంకా మామూలుగా సుస్థ అయిపోయి పనుకుంటారు కదా, ఎక్కువ బాగుంది ఇక్కడ క్లైమేట్ అనేసి పనుకున్నారంట. అది పనుకున్నందుకు వాళ్ళు ఇక్కడ గుర్తింపుగా అయితే పరిటాల రవి గారు అయితే కట్టించారండి. కుంభకర్ణ లోపలికి కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. అక్కడ చూడండి మనకు బ్యాండ్ మేళం వాయించినట్టు ఒక ఆయన అయితే ఏదో ఆలోచించుకుంటూ కూర్చున్నట్టు, ఈ విగ్రహాలు అయితే చూడండి కుంభకర్ణి పైకి లేపినట్టు. ఇది ఒక్కొక్క రకంగా ఒక్కొక్క స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. ఈ కుంభకరుడు నిద్ర లేవడం లేదనేసి పైకి ఎక్కి ఆయన్ని నిద్ర లేపుతున్నట్టు చాలా బాగా ఉంది. ఇక్కడ చూడండి ఈ స్టాచ్యూస్ అంతా కుంభకర్ణుని డిస్టర్బ్ చేస్తున్నాయి అన్నమాట. మామూలుగా కుంభకర్ణుడు పనుకుంటే గనక నిద్ర లేవడు, అదైతే అందరికీ తెలిసిందే. కుంభకర్ణ నిద్ర లేవాలంటే చాలా అంటే బ్యాండ్ మేళాలు ఏమేమో వాయించేవాళ్ళు, ఏనుగులు వచ్చి ఎత్తేవాళ్ళు. మనం యాక్చువల్గా సినిమాల్లో కూడా చూసాం ఇలాంటివి. అలాంటి స్టాచ్యూని అయితే ఇక్కడ పెట్టారు. సో చాలా బాగుంది, నాకైతే బాగా అనిపిస్తుంది. ఇంకా నిద్రపోయినాడు కదా ఇంకా కుంభకర్ణ అయితే, ఆ కుంభకర్ణ కడుపు లోపలికి వెళ్తే మమ్మల్ని కూడా తినేసినట్టు అనిపిస్తుంది. సో లోపలికి అయితే వెళ్ళేసి మనం చూద్దాం ఎలా ఉందో కుంభకర్ణ లోపల కడుపులో అయితే. చిన్న కుంభకరుడు ఇక్కడ ఉన్నాడు చూడండి, ఏ స్టైల్ చూడండి. ఆ నిలబడ్డం అయితే వేరే లెవెల్లో అయితే ఉంది. కుంభకరుడు కడుపులోకి అయితే వెళ్ళిపోయారనమాట మా ఆయన అయితే. ఏందబ్బా ఇది ఇల్లు ఉన్నట్టే ఉంది. టైల్స్ వేసి చాలా బాగా రెడీ అయితే చేసి పెట్టారు ఇక్కడ.
కుంభకరుణ కడుపు చూడండి పైన ఎంత పెద్దగా ఉందో. ఈ సౌండ్ వావ్, నా సౌండ్ నాకే వినిపిస్తుంది. వావ్ అనండి. ఇదైతే కడుపు, ఇంకా అక్కడైతే కాళ్ళు. ఆ కిటికీల్లో అదే ఆ గుమ్మంలో నుంచి వెళ్తే మనకు కాళ్ళు అనమాట. ఇంకా ఇది లోపలికి వెళ్తే మెడ లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం. ఒకసారి తలలోకి వెళ్ళిపోదాం. కుంభకర్ణ సూపర్గా ఉందండి. కుంభకర్ణ కడుపులోకి, కుంభకర్ణ మమ్మల్ని కూడా తినేశారు ఈరోజైతే. భస్మం అయిపోయాం మేము, కడుపులోకి వచ్చేసామన్నమాట. ఇంకా కుంభకర్ణుని లేపాలంటే ఏనుగులు రావాల్సిందే. మరి ఏనుగులు వచ్చి అది అరిసి గోల చేస్తే గనక కుంభకరుడు అయితే లేస్తాడనమాట. ఇంకా ఇంట్లోనే లేవండి టైల్స్, అలాంటి పోయి కుంభకరుడు కడుపులో అయితే టైల్స్ వేసి మరీ డెకరేషన్ చేశారు. ఇల్లు కట్టేసినట్లు కట్టేశారనమాట. చాలా బాగుంది. ఇక్కడైతే చూడండి స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ ఎక్కి మనం ఇలా వెళ్తే కుంభకరుని కడుపులోకి అయితే వెళ్తామన్నమాట. కడుపులో కాదు, ఇది చెస్ట్ పైన, ఇంకా ఇది వచ్చేసి తల, మెడ లోపల ఉన్నాం. సో కుంభకరుణ గారి బ్రెయిన్ ఎక్కడుంది? ఆయనకు బ్రెయిన్ లేదు కాబట్టే కదా అంత తినేవాళ్ళు. సో బ్రెయిన్ లేదు కుంభకర్ణకి. ఈ గేట్ వేసారు ఇక్కడ తలలోకి రావడానికైతే. సో మొత్తం కుంభకర్ణ ఇక్కడి నుంచి చూడండి, ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్. ప్రస్తుతం నేనైతే స్టార్టింగ్లో ఉన్నానన్నమాట. అంటే నేనైతే తల దగ్గర ఉన్నాను. తల దగ్గర నుంచి మీరు కాళ్ళ దగ్గర వరకు చూడొచ్చు. ఇంకా కింద చూడండి, ఇలా అయితే టైల్స్ స్కిల్స్ వేసి మనకైతే నీట్గా అయితే పెట్టారు. జస్ట్ 10 రూపీస్ టికెట్తో అయితే మనం కుంభకర్ణుడి కడుపులోకి దూరి బయట వచ్చేయచ్చు అనమాట. ఇంకా పరిటాల రవి గారు అయితే గుర్తుగా అయితే కట్టారనమాట. అప్పుడెప్పుడో కట్టించిండేది. 2002లో ప్రాజెక్ట్ అయితే ఇది స్టార్ట్ అయింది. అప్పటి నుంచి అయితే 10 రూపీస్ ఛార్జ్ అయితే చేసి ఇక్కడ వచ్చి అందరూ విజిట్ చేసుకొని వెళ్తూ ఉంటారనమాట పెనుగొండలో. ఏమండి మీకేమనిపించింది కుంభకర్ణుడి కడుపులోకి వచ్చి? నాకు అనిపించేది ఏముంది, వివరి చూపిద్దాం అంతే. అంతేనా? అంతే. నాకు అనిపించేది ఏమన్నా, మేము కూడా ఆల్రెడీ టిఫిన్ చేసాం కదా, అదేమన్నా భస్మం అయిపోయింది కడుపులోకి వచ్చి. చూడండి కుంభకర్ణుని లేపాలంటే అప్పట్లో మనం సినిమాల్లో చూసిందే కదా, ఏనుగులు రావడం, ఏనుగులు నిద్ర లేపడం, ఇంకా సౌండులు బాజాలు కొట్టడం, అదే భజంత్రీలు బాజాలు, అది డోళ్ళంతా వాయించడం, ఇలాంటివి చేస్తే కూడా నిద్ర అది ఏందో తనకి ఒక చీమ కరిచినట్టు ఇట్లా అనేవాడు, అదేదేదో అనేవాడు కుంభకర్ణుడు అయితే. ఎందుకంటే ఏదన్నా తిన్నాడంటే అది అరింపు కాకైతే బాగా నిద్రపోతాడు. మామూలుగానే అంటూ ఉంటాం, ఏం కుంభకర్ణుడు కడుపులోకి వచ్చినాడా ఏంటి, నీకు ఒళ్ళోకి వచ్చినాడా ఏంటి అనేసి. విన్నారా మీరు? అలాంటిది ఈ కుంభకర్ణ విషయం అయితే. అలాంటి విషయాన్ని అయితే మీ అందరికీ చూపించాలంటే సో నేను రియల్గా స్టాచ్యూనే చూపించేస్తున్నాను అనమాట ఈ వీడియోలో. డిఫరెంట్గా ఉంటుందండి ఈ స్టాచ్యూ మాత్రము. స్టాచ్యూ అంటే అదే నిద్రపోయింది కదా, ఈ చెరువు నీళ్ళు మొత్తం తాగేసి అది నిద్రపోయింది కాబట్టి అలా మనకు అప్పట్లో పరిటాల రవి గారు అయితే గుర్తించి అదే ప్రకారంగా అయితే ఇక్కడ స్టాచ్యూ. అంటే మామూలుగా లేదండి, ఇది తక్కువ అంటే ఒక 10,000 మెంబర్స్ అయితే పడతారు ఈ కుంభకర్ణ లోపలైతే. పడతారు కదండి, 10,000 మెంబర్స్ అయితే పట్టొచ్చు ఇక్కడ లోపలైతే. అంత స్పేస్ పెట్టి మరీ కట్టించారు. ఇది మొత్తం చెరువే, ఇది మొత్తం నిండిన చెరువు అయితే ఎండిపోయిందనమాట. ఆయన తాగిన నీళ్ళు, దాహం వేసి నీళ్ళు తాగినందుకు. ఇంకా మనకు రౌండ్ ఆఫ్ అయితే మొత్తం కొండలే. ఇంకా చూడండి ఫ్యాన్స్ ఉన్నాయి కొండపైన అయితే, మనకు రౌండ్ ఆఫ్ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. టోటల్ మనకు మొత్తం ఫ్యాన్సే ఉన్నాయి ఇక్కడ. ఇంకా కాళ్ళ లోపల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. కుంభకర్ణుని కాళ్ళ దగ్గర ఇదొక్క కాలు, అదొక్క కాలు అండి. వెళ్దామా? చూడండి ఇక్కడ కూడా ఎలా ఉందో మనకు. వావ్, ఒక్క కాల్లో నుంచి దూరితే 2 కాల్లో నుంచి వచ్చేసినట్లుంది ఇక్కడ. నేను ఈ కాలు, మీరు ఆ కాలు. ఇదేదో బాగుంది బా, కాళ్ళల్లోకి దూరడము. ఈ కాన్సెప్ట్ ఏంది, కాళ్ళలో దూరి ఇక్కడ లోపల రావడం. చూడండి మబ్బుగా ఉంది ఇక్కడ, బాగుంది. కుంభకర్ణుని నిద్ర లేపుతున్నాను. లేవండి కుంభకర్ణ గారు, చెరువు మొత్తం నిండిపోయింది. ఇంకా ఏం తాగుతారు మీరు? నీళ్లు లేవు ఇక్కడ. ఇంకా వానలు పడితే తప్పితే నీళ్లు రావు కాబట్టి కుంభకర్ణుని నిద్ర లేపుతున్నాను. సో లేవడం లేదు, చెరువు మొత్తం ఎండిపోయి ఇంక ఏం లేస్తారులేండి. చూస్తున్నారు కదా. సో ఆయన కాళ్ళు వేళ్ళు చూడండి ఎంత బాగుండాయి, రౌండ్గా.
ఇంకైతే చూడండి ఇక్కడ బొమ్మలు మళ్ళీ కాళ్ళ దగ్గర అయితే వాళ్ళైతే ఊదరా పీపీ అన్నట్టు అదేదో సాగు ఉంది కదా, అలా పీపీ అయితే ఊదుతున్నాడు ఒక ఆయన అయితే డోలు వాయిస్తున్నారు, ఒక ఆయన అయితే నీళ్ళతో ఎత్తుకొని పోయి వేయడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట. ఇంకొకరు వచ్చేసి అది మగధీర మూవీలో డోల్ వాయిస్తాడు కదా చరణ్, అలా ఒక ఆయన ఎత్తుకుంటే ఒక ఆయన అయితే వాయిస్తున్నాడు. ఏం చేసుకున్నా కానీ కుంభకరుడు మాత్రం లేచే ప్రసక్తే లేదు అతని నిద్ర కంప్లీట్ అయ్యేంత వరకు. ఇంకా మనం పొడవు విషయానికి వస్తే గనక 135 అడుగుల పొడవు, వెడల్పు వచ్చేసి 165 అడుగులు ఉందండి. ఇది 10 రూపాయలు ఇచ్చి చూడండి ఎంత పెద్ద కుంభకరుడిని చూడొచ్చు మనము. మరి ఇంత పెద్ద కుంభకరుడిని చూడాలంటే పెనుగొండకైతే రావాల్సిందే కదా. మరి ఇంకా మనకు ముక్కులో కూడా ఒక ఆయన అయితే కట్టి పెట్టి తిప్పినట్టు అయితే పెట్టినారు. ఇంక మామూలుగా మనం నిద్రపోతే ఉంది కదా చెవుల్లో కానివ్వండి ఇంకా ముక్కులో కానివ్వండి ఏదైనా ఒక కట్టి పుల్ల ఏదైనా పెట్టి అలా మనకు రౌండ్ తిప్పితే అదొక చాలా ఇరిటేషన్ అయిపోయేసి నిద్ర లేస్తారు, తుమ్ములు కూడా వచ్చేస్తాయి. అలా చేసినా కానీ ఆ కుంభకరుడికి ఎంతది అండి, అదంతా ఒక చిన్న చీమ దూరినట్టు కూడా ఉండదు, అనిపించదు. ఏనుగైతే చూడండి ఎంటికలు అయితే చుట్టూ తిప్పుకొని తన మూతితో అయితే లాగుతుంది ఏనుగైతే, అయినా కానీ అది రావడం లేదు. ఒక ఆయన అయితే అలసిపోయినాడనమాట, ప్రయత్నాలు చేసి 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 ఏ ప్రయత్నం కూడా ఫలించలేదు అనేసి మొత్తం ఇలా అయిపోతుంది ఏంటిబ్బా అనేసి. మీసాలు చూడండి ఆ డిజైనింగ్ ఎంత బాగుంది కదా, ఆ భుజం పైన వేసుకున్న నెక్లెస్లు అది జ్యువెలరీ, అప్పట్లో జ్యువెలరీస్ ఉంటాయి కదా అలాంటి జ్యువెలరీస్ చూడండి. ఆ కడుపు పైన బట్ట లేదు, అది మొత్తం మనకు మామూలుగా ఉంటుంది, ఇంకా స్కిన్ మాత్రమే అది ఆయన డ్రెస్సింగ్ స్టైలు. ఇంకా భుజం పైన ఇంకా మెడలో తలపైన ఇలాంటివన్నీ మనకు లేడీస్ ధరించే రాజులు ధరించే అవన్నీ జ్యువెలరీస్ ఉంటాయి కదా అలాంటి జ్యువెలరీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంత పెద్ద విగ్రహాన్ని అయితే తయారు చేశారు కాబట్టి చాలా బాగుంది. ఇక్కడ చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారనమాట. ఇంకా వచ్చినప్పుడు అయితే ఇక్కడ కూలింగ్ కూడా ఉందండి, చాలా బాగా కూల్గా ఉంది, ఇక్కడ కూర్చోవచ్చు. అసలు వచ్చి ఇక్కడ ఎప్పుడు వస్తామా ఎప్పుడు వెళ్తామా టైమింగ్ కూడా తెలియదు మనకు, అంత కూల్గా ఉంది ఈ ప్లేస్ అయితే. మనకి ఏరియాలో అయితే హోటల్ కూడా ఉంది, ఇంకా మనం ఇక్కడికి ఫుడ్ ఏమైనా తెచ్చుకోవచ్చు, తెచ్చుకోకపోయినా కానీ మనకు హోటల్ కూడా అవైలబుల్లో ఉంది ఇక్కడ దగ్గరలోనే పక్కలోనే ఉందన్నమాట. ఇంకా మనం అటు సైడ్ అయితే వెళ్ళి ఒకసారి అయితే చూసేద్దాం. ఇటు సైడే చూస్తున్నాం మొత్తము, అంటే ఏమంటే సేమ్ టు సేమ్ అటు సైడ్ కూడా సేమ్ టు సేమ్ అలాగే. ఆ కాళ్ళు అయితే చూడండి, ఆ బొటని వేళ్ళు కానివ్వండి, ఆ వేళ్ళు చిన్న చిన్నగా ఉన్నట్టు వేళ్ళు అసలు రియల్గా చూస్తున్నామా అనేసి ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే, అంత దగ్గర నుంచి చూశాను. చెప్పాను కదా ఇక్కడ నుంచి అయితే టాయిలెట్స్కి అయితే దారి ఉంది, చాలా దూరంలో ఉన్నాయి కానీ ఉన్నాయి ఇక్కడ, మనకు అవసరానికి అయితే వెళ్ళొచ్చు. ఇంకా ఇటు సైడ్ నుంచి చూసేసేయండి ఒకసారి, సేమ్ టు సేమ్ అండి. ఏమంటే ఎంట్రీ ఆ పక్క నుంచి మనకు ఒక వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. ఈ సైడ్ అయితే ఎక్కువగా పోరు, అటు సైడ్ నుంచి వచ్చేసి లోపల మొత్తం దూరేసి కుంభకరుడు ఏమేమి తిన్నాడు ఏమేమి తాగాడు అనేసి చూసేసేసి వెళ్ళిపోతారనమాట. ఇంకా ఇటు సైడ్ కూడా సేమ్ టు సేమ్ గేట్స్ అయితే ఉన్నాయి. చాలా బాగుందండి ఇక్కడ చూస్తున్నారు కదా, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ పెనుగొండ. అలాగే వచ్చేసి మనకు రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో అయితే ఇది ఉందన్నమాట మనకు. ఇంకా లొకేషన్ చూస్తే వేరే లెవెల్లో అయితే ఉందండి మనకు, చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ. ఇక మా ఆయన విషయానికి అయితే చూడండి వస్తే అసలు ఆయన అయితే యూత్ అయిపోయారనమాట. చాలా రోజులకి నేను మా ఆయన కలిసి ఒక వీడియో చేసాము. ఇప్పుడు ఈ మధ్య ఆయన రావడం లేదు కాబట్టి ఒక వీడియో అన్నా చెయ్యాలి అనేసి ఈసారి మళ్ళీ పెనుగొండకు వెళ్ళేటప్పుడు పిలుచుకెళ్ళిపోయానమాట. ఇంకా మా ఆయన అయితే హాయ్ బాయ్ చెప్పేస్తున్నారు. ఆ రోజు ఏమైందంటే మనకు మైక్స్ అయితే ఆఫ్లో ఉన్నాయి, అందుకనేసి సౌండ్ అయితే రాలేదు, నేను చూసుకోలేదు కాబట్టి అది నా మిస్టేక్ అయింది, అందుకనేసి నేను మళ్ళీ వాయిస్ చెప్తున్నాను అనమాట. సో హ్యాపీగా ఉన్నారు కదా మా ఆయన అయితే. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మోహసిన్ అఫీషియల్ 1M ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన విషయం నలుగురికి తెలియజేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.